నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎంతగానో ఎదురు చూసే మైత్రేయ ముహూర్తం రాబోతోంది. మన మురళీధర్ శర్మ గారు దీని గురించి అద్భుతంగా ఎక్స్‌క్లూసివ్‌గా మన ఛానల్‌లోనే తెలియజేయడం జరిగింది. దీనివల్ల ఎంతోమంది ఈ ముహూర్తాన్ని ఉపయోగించుకొని ఎంతోమంది వాళ్ళ సమస్యల నుంచి బయటపడ్డారు. అయితే ప్రస్తుతం ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. ఇప్పుడు మైత్రేయ ముహూర్తం ఎప్పుడు రాబోతోంది? ఏ విధి విధానాలు ఆచరించాలి అనేది కనుక్కుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః. అయితే రెడ్ టీవీ ప్రేక్షకులకి మాత్రమే ఒక అద్భుతమైన ముహూర్తాన్ని మీరు తెలియజేయడం జరిగింది. అవును. ఇప్పటివరకు యూట్యూబ్‌లోనే ఎవ్వరు ఇంతగా హైలైట్ చేసి చెప్పింది లేదు. అంటే ఈ పరిహారం చేయండి అని చెప్తారు. కానీ కొన్ని కుదురుతాయి, కుదరవు. కానీ అట్లాంటిది ఒక అద్భుతమైన ముహూర్తం ఉంది. ఆ టైంలో చేయాలి అని చెప్పి తెలియజేసినందుకు గాను ధన్యవాదాలు. అయ్యో! థాంక్ అయితే యూ అమ్మా. కంటెంట్‌లోకి వెళ్ళే ముందర ఒక్కసారి మైత్రేయ ముహూర్తంకి సంబంధించి మీరు చేసిన గతంలో వీడియోస్ కింద పద్మిని గారు మీరు చేసిన వీడియో కింద కమెంట్స్ వచ్చాయి. అవును. అయితే నేను చెప్పాను ఆల్రెడీ మన ఛానల్‌లోనే వచ్చింది అని. నేను ఇందాక చదువుతుంటే 10 పైనే ఔట్ ఆఫ్ ఒక 71 కమెంట్స్‌లో మోస్ట్‌లీ 15-20 కమెంట్స్ ఇవే వచ్చాయన్నమాట. మా అప్పు తీరిపోయింది. సంతోషము. చాలా అంటే చాలా సంతోషము. అయితే ఆశ్చర్యం ఏంటంటే 20,00,000 అప్పు ఉన్న వాళ్ళంట వాళ్ళు సగానికి సగం తీర్చేసుకున్నారు. అవునమ్మా. మీరిక్కడ పద్మిని గారి వీడియో కింద చూడొచ్చు. 1 మంత్ బ్యాక్ అవును. పోస్ట్ చేసిన వీడియోలో నేను చెప్పడం కాదు, మీరు కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ ముహూర్తం ఎప్పుడు రాబోతోంది? అలాగే ఏ విధి విధానాలు ఆచరించాలి? తప్పకుండా అమ్మా. ఇక్కడ మనకు ఈ యొక్క 2025లో పుష్యమాసంలో అంటే జనవరి నెలలో 8వ తారీఖు రోజు మైత్రేయ ముహూర్తం అనేటువంటిది రాబోతుంది. సమయం అనేటువంటిది మనము వీడియో చివరిలో చెప్పుదాం. ముందుగా కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ కావచ్చును, లేదా కొత్తగా చూస్తున్నటువంటి ఈ యొక్క వీడియో ప్రేక్షకులకు కావచ్చును, ఎవరికైనా కూడా అసలు ఇది ఏమిటి అనేటువంటిది వారికి ఒక్కసారి తెలియపరుస్తుంది. మైత్రేయ ముహూర్తం అనేటువంటిది మనకు నెలలో 2 సార్లు మాత్రమే ఈ యొక్క ముహూర్తం వస్తుంది. ఇది కొన్ని లగ్నాలను ఈ లగ్నము అని చెప్పినా ఇక మన దానిలంతా మా వాళ్ళంతా కూడా చాలా ఫేమస్ అయిపోయారు. అంటే ఏదైనా చెప్పినా కూడా దాన్ని క్యాచ్ చేసేసి మరలా వేరే వీడియోస్ రిలీజ్ అవుతాయి కనుక ఇది లగ్నము గాని నక్షత్రం గాని నేను చెప్పను. బట్ ఒక అద్భుతమైనటువంటి లగ్నము, ఆ లగ్నము ఉండేటువంటి 2 గంటలు 2-2.5 గంటల సమయము అండ్ మరలా ఇంకొక లగ్నం అంటే నెలలో 2 లగ్నాలకు మాత్రమే అది అధికారం. ఆ లగ్నము ఆ నక్షత్రము వచ్చినటువంటి సందర్భాలలో మనము ఈ యొక్క చేబదులు కావచ్చును, గోల్డ్ రిలేటెడ్ కావచ్చును, ఈఎంఐలు అని నేను చెప్పలేదు ఎప్పుడు. నో ఈఎంఐస్. ఎందుకంటే ఇప్పుడు మీ సంతోషం కోసం మీరు ఇల్లు నిర్మించుకున్నారు. ఇది లోన్ తీసుకున్నారు. ఇది బ్యాంక్ లోన్ ఉంది అక్కడ. ట్రై చేయండి. నేను ఇది అవుతుంది అని నేను చెప్పట్లేదు మైత్రేయ ముహూర్తంలో. నేను ఒకరి వద్ద నుండి ఒక 10 లక్షలు అప్పు తీసుకున్నాను. అవసరార్థం. నేను ఒక దగ్గర నుండి ఒక ₹1,00,000 అప్పు తీసుకున్నాను. ఒక 50,000 అప్పు తీసుకున్నాను. 30,000 అప్పు తీసుకున్నాను. ఎంత చెట్టుకు అంత గాలి. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎంత అప్పు అయితే ఉందో, వారికి ఎంత ఇంట్రెస్ట్ అయితే కడుతున్నారో, కట్టలేకపోతున్నారో, మధ్య తరగతి వారు కావచ్చును, ఎవరైనా చెప్తున్నా నేను. మన అదే విధంగా గోల్డ్ లోన్స్, బంగారాన్ని తాకట్టులో పెట్టినటువంటి వారు అసలు కొన్ని సందర్భాలలో ఇప్పుడు మంగళవారము తోడు కొడుతుంది అంటారు. ఈ మంగళవారం రోజు మీరు బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెడితే పదే పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. సో గురు పుష్యమి యోగం ఉంటుంది ఒకటి. ఈ గురు పుష్యమి యోగంలో మనం బంగారం కొన్న ఎడల మరలా బంగారం కొనేటువంటి యోగము మనకు ఆ యొక్క ముహూర్తం ఇస్తుంది. ఈ మైత్రేయ ముహూర్తంలో మీరు ఈ యొక్క బంగారాన్ని విడిపించే ప్రయత్నం చేయండి. ఎక్కడి నుండో కొంత డబ్బును సేకరించండి. ఒక రోజు ముందే సేకరించి ఈ బంగారానికి కట్టి ఆ బంగారం విడిపించి ఇంటికి తెచ్చుకొని రాక్ సాల్ట్ వేసినటువంటి ఆ యొక్క నీటిలో దాన్ని కాస్త ఒక 5 సెకన్లో 10 సెకన్లో నానబెట్టి శుభ్రపరిచి అండ్ నెక్స్ట్ డే కాక మరలా నెక్స్ట్ డే తీసుకెళ్ళి మన అందులో పెట్టి
ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ వారికి ఇచ్చేసేయండి. ఓకే. ఒకవేళ మీకు భగవంతుని దయ వల్ల నిజంగానే అమౌంట్ మొత్తము కుదిరింది అనుకుంటే కట్టేసి తీసేసుకోండి. లేదు అనుకున్నా మనం చెప్పినటువంటి సమయంలో ఇంట్రెస్ట్ అన్న పే చేసుకోండి. ఒక ఓకే. 1000 అన్న పే చేయండి, 10,000 అన్న పే చేసుకోండి, 1,00,000 అన్న పే చేసుకోండి. అక్కడ ఉండేటువంటి అమౌంట్‌ని బట్టి మీ ఇష్టం. ఏదో రూ. 10 పంపాను గురువుగారు, రూ. 20 పంపాను గురువుగారు అంటే ఇక్కడ యూనివర్స్ మనము దానికి విలువ ఇచ్చే ప్రయత్నం చేయాలి. హ్మ్. ఏంట్రా? ఇది మనకొక అతిథి లాంటిది. సో, ఈ సమయములో ఇక చేబదులు ఉన్నాయనుకుందాం. సో, మంత్లీ 5,000 10,000 మీరు పే చేస్తున్నారు. ఆ డేట్ ప్రకారంగా అది పే చేసుకోండి ఓకే. మనం చెప్పిన ఈ సమయానికి ఒక 5,000 10,000 వారికి ఫోన్‌పే చేయండి. ఇది 3 టైమ్స్ 2 టైమ్స్ ఫోన్‌పే చేయాలి. 1 టైమ్ బై హ్యాండ్ ఇవ్వాలి. గుర్తుంచుకోండి. ఓకే. 2 టైమ్స్ ఫోన్‌పే లేదా గూగుల్ పే ఆన్‌లైన్ పేమెంట్స్. 1 టైమ్ బై హ్యాండ్ క్యాష్ ఇవ్వాలి. ఓకే. ఇట్లా 3 టైమ్స్ ఎవరైతే వినియోగించుకుంటారో వారికి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అంటే ఈ ముహూర్తం వచ్చినప్పుడల్లా ఇలా చేయమని ఆ! చెప్తారు. రైట్. నెలలో 2 సార్లు వస్తుంది. హ్మ్. ఈ నెలలో ఈ 8వ తారీఖు ఉంది. 8వ తారీఖు అయితే మనకుంది. ఈ 8వ తారీఖు రోజు మైత్రేయ ముహూర్తంలో మనం చెప్పినట్టుగా 2 టైమ్స్ ఆన్‌లైన్ పేమెంట్, 1 టైమ్ ఫోన్‌పే మన డైరెక్ట్ క్యాష్ ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. హ్మ్. ఓకే. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మాకు ఫోన్‌పే లేదు. హ్మ్. గూగుల్ పే లేదు. బై హ్యాండ్ ఇద్దాము అంటే వారెక్కడో వారిల్లు అనుకునేవారు. ఈ సమయానికి ఒక లెటర్ రాయండి. ఓకే. పలానా మైత్రేయ ముహూర్త సమయానికి పలానా వ్యక్తికి నేను అమౌంట్ ఇచ్చేసినాను. నా యొక్క అప్పు తీరిపోయింది అని చెప్పి రాసి, అందులో మీరు ఎంత అమౌంట్ అయితే ఇయ్యాలనుకుంటున్నారో, రూ. 1,00,000 ఉంది. 10,000 ఇయ్యాలనుకుంటున్నారా? 5,000 ఇయ్యాలనుకుంటున్నారా? 2,000 ఇయ్యాలనుకుంటున్నారా? ఈ అమౌంట్‌ను ఈ ఎన్వలప్ కవర్‌లో పెట్టేసి, ఈ లెటర్‌ను కూడా ఎన్వలప్ కవర్‌లో పెట్టేసి, పూజా మందిరంలో పెట్టి, దానిపై కొన్ని అక్షింతలు వేసి హ్మ్. దీపారాధన చేయండి. ఓకే. సో, నెక్స్ట్ డే గాని, మరలా నెక్స్ట్ డే గాని, లేదా ఒక 1 వీక్‌లో అయినా మీరు వారి వద్దకు వెళ్ళేటువంటి సందర్భంలో ఈ మనీ తీసుకెళ్ళి వారికి అప్పజెప్పాలి. ఓకే. ఒకవేళ వారికి ఇస్తా అని సంకల్పించుకొని ఈ అమౌంట్‌ను పక్కన పెట్టి వేరే దేనికైనా ఖర్చు పెట్టినా కూడా ఇబ్బందే. హ్మ్. అలా కూడా చేయకూడదు. చేయకూడదు. సో, ఆ సమయంలో మీరు వారికి ఇచ్చేశారు ఇగ అది మీకు సంబంధం లేదు. మీకు ఫోన్‌పే లేదు గనుక మనం లెటర్ రాసాము అక్కడ పెట్టి ఉన్నాం. కొందరు ఉద్యోగ ప్రయత్నం కూడా చేశారు. హ్మ్. ఈ మైత్రేయ ముహూర్తంలో జాబ్‌కు సంబంధించి మన ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ కానీ, ఏమైనా ఇంటర్వ్యూస్ కండక్ట్ లైక్ ఎట్లయితే ఉంటాయో జాబ్ అప్లై హ్మ్. దానికి సంబంధించి కూడా చేసుకొని, హ్మ్. జాబ్ వచ్చిన వారు కూడా ఉన్నారు మనకు కింద కామెంట్‌లో. హ్మ్. అవునండి. కనుక ఇప్పుడు ఈ యొక్క 8వ తారీఖు రోజు ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని చక్కగా వినియోగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అయితే మీరిప్పుడు అద్భుతంగా చెప్పారు. అయితే ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం ఆ వచ్చిన కామెంట్స్ ఏవొచ్చాయో చదివి వినిపిద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా. అయితే ఆల్రెడీ కామెంట్స్ వచ్చాయని చెప్పి వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఇప్పుడు ఆ వీడియోస్ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ తీరాయి అనేవి మీకు కూడా అవగాహన ఉంటుంది. మీరు కూడా ఏం సంకల్పించుకోవచ్చు ఆ! అన్న క్లారిటీ ఉంటుందని చెప్పేసి ఇది కొంచెం లెంతీ అయినా కానీ మీకోసం చెప్తున్నాను. దయచేసి వినడానికి ప్రయత్నించండి. థాంక్ యూ గురూజీ. నేను 10,00,000 తీర్చాను. వాహ్! ఈ వీడియో కోసమే ఒక్కసారి మీతో మాట్లాడతా సార్. ప్లీజ్ గురూజీ. ఆహ్, నిజమా అండి అని ఇంకొకరు పెట్టారు. హ్మ్. అయితే దాని కింద అవునండి 3 టైమ్స్ చేశాను 10,00,000 తీరింది. ఈ వీడియో లాస్ట్ మంత్ పద్మిని గారు, మురళీధర్ శర్మ గారు చేసిన వీడియో కింద ఈ కామెంట్స్ అన్నీ ఉన్నాయి మీరు చూడొచ్చు. సూపర్. 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 అండ్ నెక్స్ట్ నమస్తే గురువుగారు మీ సూచనలు పాటిస్తూ 5 సార్లు మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించి ఎన్నో ఏండ్ల నుండి నా బ్యాంకులో ఉన్న బంగారాన్ని 5,00,000 రూపాయలు ఇంటికి తీసుకువచ్చాను. ధన్యవాదాలు గురూజీ. వాహ్! చాలా అద్భుతం. ఎవరి వాళ్ళ పేరేం పేరు తల్లి ఏముంది అందులో? దుర్గా వరలక్ష్మి ముమురాల.
దుర్గా వరలక్ష్మి గారు. చాలా సంతోషం. అమ్మవారి పేరే పెట్టుకున్నారు. అమ్మవారి అనుగ్రహ ప్రాప్తిరస్తు. నెక్స్ట్ హారతి, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, మా అప్పు చాలా వరకు తీరిపోయింది. నెక్స్ట్ సంతోషం. ప్రియా రఘు ఇంకొక మెసేజ్, థ్యాంక్ యూ సో మచ్ పద్మిని గారు అండ్ మురళి గారు, థ్యాంక్ యూ. నేను మైత్రి ముహూర్తాల వీడియోలు చూసి కొంచెం బంగారం ఇంటికి తెచ్చుకున్నాను. ఇది 3వ మైత్రి ముహూర్తం, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. నిజంగా ఇది చాలా అద్భుతం, నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. సూపర్. ఇక్కడ ఏదైనా కూడా మనసు పూర్తిగా నమ్మకంగా చేస్తేనే రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ మీరు అన్నదానికి నిదర్శనంగా మీరు చెప్తూ ఉంటే చదువుతున్నాను, ఆవిడ నమ్మింది వేరే వాళ్ళకి చెప్పింది. థ్యాంక్ యూ గురూజీ, నాకు అప్పు తీరలే బట్ నేను ఒక బీద పర్సన్ కి చెప్పాను, ఆమె అప్పు తీరింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. చూసారా, ఆ పేరు ఆ పేరు సతూరి సురేఖ 8496. సూపర్ సూపర్ సూపర్. చాలా నమ్మకం ఉండాలి, మీరు ఇప్పుడు అదే చెప్తున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ గురువు గారు, నాకు 65 తులసి గోల్డ్ లోన్ తీర్చాము. మరి 65 ఏంటో నాకు క్లారిటీ లేదు. ఇంకొకరు 1 lakh గోల్డ్ లోన్ తీర్చాము, వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ముహూర్తం గురూజీ. నేను ఫాస్ట్ చదివేస్తానండి. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను 3 లక్షల గోల్డ్ లోన్ తీర్చాను, మరో 1,50,000 గోల్డ్ లోన్ తీర్చుకోవడానికి వెయిటింగ్. థ్యాంక్స్ ఎ లాట్. అది కూడా తీరిపోతుందని నమ్మకంతో వెయిట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నేను కూడా 20 లక్షలు తీర్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఇంతమంది మైత్రేయ ముహూర్తం వారు స్వీట్ బాక్సులు మాకు కొరియర్ చేయండి రెడ్డి. డెఫినెట్ గా ఇలా చాలానే ఉన్నాయి, మీరు కూడా చూడొచ్చు. మేము తీర్చామండి 1 lakh. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, ఇది ఒక అద్భుతమైన పరిహారం మాకు తెలియజేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం అందరికి కూడా. ఐఎమ్ సో హ్యాపీ. ఒక్కరికైనా ఉపయోగపడిన చాలు అని చెప్పి ఇది గత 2 సంవత్సరాల క్రితము మొదలు పెట్టడం జరిగింది. ఇది ఈరోజు ఇంతమందికి ఉపయోగపడుతుందంటే, మొన్న ఒకరు వేరే వీడియోలో కూడా, ఆ వీడియో కూడా మనం చెప్పాం, అతను ఎక్కడ భీమవరం నుండి రావడం జరిగింది ప్రత్యేకించి. అయితే లాస్ట్ ఒకటి చదివేస్తాను. గురుగారు, నా క్రెడిట్ కార్డ్ కి కట్టవలసింది అంతా కట్టేశాను ఈ ముహూర్తం యూజ్ చేసుకొని. థ్యాంక్ యూ సో మచ్ అండి మిస్సెస్ బాబీ గారు. అయితే చాలా అద్భుతం. రైట్, క్రెడిట్ కార్డు కూడా. అయితే అందరూ ఎంతగానో ఎదురు చూసే ఆ ముహూర్తం టైమింగ్స్ చెప్పండి. తప్పకుండా అమ్మా. 8వ తారీఖు మరలా చెప్తున్నాను, మరలా కింద కామెంట్ పెట్టకండి సమయం ఎన్నింటికి అని చెప్పి. 8వ తారీఖు మనకు 2025లో జనవరి నెలలో, ఈ ఇయర్లో అంటే ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి మైత్రేయ ముహూర్తం ఇది. 12:18 PM నుండి 2:05 PM వరకు. మరలా చెప్తున్నాను, 12:18 PM అంటే మధ్యాహ్నం నుండి 2:05 PM. మీరు కూడా ఒకసారి చెప్పండి, మూడోసారి అవుతుంది. 12:18 నుంచి 2:05 నిమిషాలు. రైట్. మనకు మైత్రేయ ముహూర్తము 8వ తారీఖు అని చెప్పడం జరిగింది. ఆ సమయం కూడా చెప్పడం జరిగింది. బుధవారం రోజు అద్భుతంగా కూడా మంచిగా బ్యాంకులు ఓపెన్ ఉంటవి. అన్ని రకాలుగా కూడా మీరు పే చేసుకోవచ్చు అమౌంట్. కనుక ఈ జనవరి నెలలో 8వ తారీఖు బుధవారం రోజు చక్కగా కూడా 12:18 నుండి 2:05 నిమిషాల వరకు మధ్యాహ్నం సమయంలో ఉండేటువంటి యొక్క మైత్రేయ ముహూర్తం వినియోగించుకొని అందరూ కూడా బ్యాంకు లోన్స్ కానీ గోల్డ్ రిలేటెడ్ చేసుకోండి. మధ్యాహ్నం 12:08 నిమిషాల నుంచి 2:05 నిమిషాల వరకు ఈ అద్భుతమైన మైత్రేయ ముహూర్తం ఉంది. మీరందరూ ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. మహాదేవ.